అన్వేష్ అంతానికి ఆరంభం. కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదండి. మనం నోటి ద్వారాగా చేసిన పాపం కావచ్చు. అంటే ఒక్కోసారి ఎవరినైనా మనం దూషించాలంటే ఆ మాట అనాలా వద్దని కూడా గింత కూడా ఆలోచించుకోకుండా సడన్గా ఎట్లా పడితే అట్లా మాట్లాడేయటం కొంతమందికి అలవాటు ఉంటుందండి. 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒకే గాలి మనకు చచ్చినట్టు ఈ మధ్యకాలంలో నా అన్వేష్ ప్రపంచ వ్యాత్రికుడు, ప్రపంచాన్నే మనకు చూపిస్తానని చెప్పి అతను ఎన్నో అందాలు చూసిండండి. ఒక్కోసారి అంటా ఉంటాడు, ఆటగాన్ని నేను ఆటగాన్ని నేను ఆటగాన్ని అని. పాపం నిజంగా అతను ఆటగాడే కాదంటాలే. కానీ నాన్ వేస్ట్ ఇన్స్టాగ్రామే కావచ్చు, ఫేస్బుకే కావచ్చు, యూట్యూబే కావచ్చు, కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ యాత్రికుడు అని అతనే ఒక పేరు పెట్టుకొని ప్రపంచంలో ఉన్న అందచందాలను చూపిస్తానని చెప్పి వెళ్ళి ఇప్పుడు పెద్ద యూట్యూబర్ అయిందండి. సరే, అతని అదృష్టం పెద్ద యూట్యూబర్ అయ్యిండు. అతని మాటలకు కావచ్చు, అతని చేసే శాస్త్రాలకు కావచ్చు కొంతమంది ఆకర్షితులై అతని సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్గా మారిపోయారు. సరే, అది అతని టాలెంట్ అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అతను ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని మిలియన్ల కొద్ది సంపాదించుకున్నాడో అతనికి ఆదాయం కూడా భారీగా పెరిగిపోయింది. అతనే చెప్పుకున్నది, నేననే మాట కాదు. కానీ మొట్టమొదటిగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు మన పరిస్థితి ఏంటని చెప్పి, మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పి ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకేదో ఇవాళ డబ్బు లేదు, రేపు డబ్బు వచ్చింది, గొప్పల వైపు గొప్ప పేరు వచ్చేసింది అని చెప్పి అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే లెక్క అనమాట. అతని అహంకారమే అతన్ని పూర్తిగా నాశనం చేసింది. ఈ మధ్యకాలంలో అతను దేవతల పైన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మనిషి అన్నవాడు ఎవరు కూడా చేదరించుకోకుండా ఉంటారన్నమాట. ఎవరు అనని మాటలు, ఎక్కడ ఈనని మాటలు, ఎంత అసభ్యకరంగా మాట్లాడినంటే అసలు నోటితో కూడా చెప్పలేని మాట అనమాట. ఎప్పుడైతే అలాంటి వ్యాఖ్యలు చేసిండో భారతదేశంలో అతను ఎవరైతే లైక్ చేస్తున్నారో కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అన్ఫాలోయింగ్ చేసేసారనమాట. అంటే మన నోటి తోలాసంటది. ఒక మనిషిని పట్టుకొని ఒక మాట అంటే దాన్ని అనుకోవచ్చు. దేవతల పైన ఏంటండి, దేవుళ్ళ పైన ఏంటండి, అంటే అసలు నీ స్థాయి ఏంటి? ఒకప్పుడు నీ స్థాయి ఏంటి, ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఏంటి? నిన్న నేను ఒక వార్త తిన్నాను అనమాట, నాకు సంతోషం అనిపించింది. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో అతని అకౌంట్ పోయింది అన్నట్టుగా. దాదాపు మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు అతని అకౌంట్. స్టిల్ ఇప్పటికి కూడా అతను ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారిగా అతని అకౌంట్ అనేది పోయిందంటే చాలామందికి సంతోషం అనిపించింది. కానీ చాలామందికి ఇలాంటి నోటి దోల వ్యక్తులకి ఇలాగే జరగాలనుకున్నారు. నాకు ఒకసారి ఈ సోషల్ మీడియాలో కొంతమంది సబ్స్క్రైబర్స్ని, కొంతమంది ఫాలోవర్స్ని చూస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మంచిగా మాట్లాడే వాళ్ళకు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ రావాలంటే అసలు రారండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అంటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎవరినో ఒకరిని గెలుగుతూ, ఎవరినో ఒకరిని తిడుతూ, అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళకి మాత్రం వద్దన్న వచ్చేస్తారనమాట. అతను ఏ విధంగా ఎక్కిరిస్తున్నట్టుగా, ఎక్కిలిచేస్తే అతను ఏ విధంగా మాట్లాడుతుండో మీరు కూడా ఒకసారి ఇవ్వండి. ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి, నేను చాలా బాధపడుతున్నాను అంటారనుకున్నారా బత్తాయిలు? రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఇంకేది పోతే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట, ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట, నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ బత్తాయిలు అందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. బత్తాయిలు ఏంటి, అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ మాటలేంటి? అంటే నువ్వు ఎవరిని ఏమైనా అనొచ్చు. ఇన్ని రోజుల దాకా వాళ్ళే నా దేవుళ్ళు, ఫాలోవర్సే నా బంధువులు, నా రక్త సంబంధం సమానం అని చెప్పిన ఈ వ్యక్తి ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో అతనికి అకౌంట్ అయితే పోయిందో ప్రతి ఒక్కరిని పట్టుకున్న బత్తాయిలు అసలు ఎక్కిలెక్కిలిగా మాట్లాడటం. ఇలాంటి వాళ్ళకు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎలా వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో చెయ్యింది, 2 కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఈ వాయిస్ ఎలా ఉందంటే అమ్మాలి బొమ్మాలి అని ఏదో మన సినిమా పేరు నాకు గుర్తురాట్లేదు. ఆ సినిమాలో డైలాగ్ ఎలా ఉంటుందో ఈ వాయిస్ అలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది. చూసారండి అసలు ఏంటి, అసలు అది ఎక్కిలిసేస్తారు ఏంటి? అంటే కాలు ఉంది, కాలు తీసేశారు, ఉండుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకో కాలు ఉంది, ఇంకో కాలు తీసేశారు, డేకుంటూ వెళ్ళిపోతాను. ఈ బాడీ ఉంది, బాడీ తీసేశారు, ఎట్లా వెళ్ళిపోతాను. ఇలాంటి దరిద్రుడికి, ఇలాంటి అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళకి, అసలు మాటకు సంబంధం లేని వాడికి ఫాలోవర్స్గా ఎలా ఉన్నారనేది నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోతాను. సో నేను దొరికితే చెయ్యాల్సింది ఏంటి, తల
సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యండి. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతారు. ఇన్స్టాగ్రామ్ వల్ల ఎంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నావో, యూట్యూబ్లలో ఎంతమంది సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నావు అనేది అది నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది పోయేలాడికి దొంగ మాటలు మాట్లాడుతున్నాను అన్నమాట. అంటే అంకేదాకా ఒక మాట, అంకిన తర్వాత ఇంకో మాట, ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చే వ్యక్తి. అది దా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతే ఏట. అదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్తాన్ని క్షమించేదే లేదు సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేని ఊన మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. చూసారా, ఇది ఒక సైకో లాగా 2026 మీకు నరకం చూపిస్తాను, నాకు ఒక్కో నెలకి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నాను అనమాట. ఈ ఆదాయం ఇచ్చిన వాళ్ళు ఎవరు? అసలు ఎవరి వల్ల ఈ ఆదాయం అనేది ఇంతగానో వస్తుంది? వేలు చూస్తేనే గొప్ప అనే జీవితం నుంచి లక్షలు, కోట్ల రూపాయలు చూసే జీవితాన్ని ఇచ్చారు ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని దేవుళ్ళగా నువ్వు భావించుకోవాలా? ఈ విషయానికి వచ్చినట్లయితే నేను అన్నమాట తప్పే. ఎందుకంటే దేవుళ్ళు, దేవతల మీద ఎంత అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళకి దేవుళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. దేవుళ్ళు, దేవతల మీదే నువ్వు అసభ్యకరంగా మాట్లాడేవాడివి. దేవుళ్ళు అంటేనే ఇలువ తెలియని వాడివి నువ్వు. నీకు దేవుళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో, నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది దాచుడు, ఆరోగ్యమే నా భాగ్యం. వీళ్ళందరూ పోతే ఉంటే మనుషులే ప్రాణాలే పోతున్నాయి. వీడికి కేవలం ఇది పిచ్చి ఏంటంటే, ఇది ఊహించనంత ధనము, డబ్బు అనేది యూట్యూబ్ ద్వారాగా, ఇన్స్టాగ్రామ్ ద్వారాగా, ఫేస్బుక్ ద్వారాగా ఇలాగ ఎన్నైతే మనకు అందుబాటులో ఉన్నాయో అన్నిటి మీద కూడా ఇది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉండటం వల్ల నెల ఎక్కువ ఆదాయం, అంటే ఊహించనంత ఆదాయం వీడికి చేరిపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇతనికి పురుగులా కానొస్తున్నారు. అనుకోకుండా కొన్ని లక్షలు, నెల కొన్ని లక్షలు రావటం వల్ల నీ కళ్ళని నెత్తికెక్కినాయి అన్నమాట. నిజంగా మనం సినిమాలు చూస్తూ ఉంటాం, సినిమాలలో భయంకరమైన హిలలు ఉంటా ఉంటారు. అంటే ఏ పొద్దు కూడా రక్తపాతం ఒక సైకో లాంటి రౌడీల్ని, హిలల్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అది ఒక యాక్టింగ్ వరకే, సినిమాలు మాత్రమే అలా కనిపిస్తారు, నిజ జీవితంలో ఎప్పుడు కూడా అలా ఉండరు. కానీ ఇది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఒక హిలన కన్నా విచిత్రంగా మాట్లాడే మనిషిలా కనిపిస్తున్నాను అనమాట. ఒకప్పుడు నేను ప్రపంచ యాత్రికుణ్ణి అని చెప్పుకొని మన దేశాన్ని దాటి ఇతర దేశాలు మొత్తం కూడా చూపిస్తానని చెప్పి, అంటే ఇతర దేశాలలో ఉన్న అందచందాలు కావచ్చు, ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తా, మీకు విచిత్ర అందాలను చూపించేస్తా అని ఎప్పుడైతే అతను వెళ్ళిండో, ఇతని ఛానల్ అనేది సర్వం చూసుకుపోయింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మొదలేశారు. మొదట్లో మంచిగా చూపించేవాడు, ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు. నాకు తెలిసి ప్రపంచాన్ని చూపిస్తామని చెప్పేసి వెళ్ళిన వాళ్ళల్లో ఎక్కువ లైక్ చేసిన వాడిని ఇతనే అన్నమాట. మరి అంత ఇదిగా నిన్ను జనాలు ఫాలో అవుతే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఏమేమి అందాలు చూపిస్తున్నావు, ఎక్కడైతే మన భారతదేశంలో వైరల్ టాపిక్ అనేది నడుస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో, తగునమ్మా అని చెప్పి లటక్కన ప్రత్యక్షం అవుతాడు. లటక్కనని ప్రత్యక్షం అయ్యి ఎవరన్నా ఏలో కాల్లో దూరుస్తారు, కానీ ఈయన మనిషి మొత్తం దూరిపోతాడు. చివరిగా నేను ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తా, మనం చేసిన పాపం శరీరం ద్వారాగో, లేకపోతే కళ్ళ ద్వారాగో, నోటి ద్వారాగో చేసిన పాపం అనేది ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు. మన కర్మ అనేది ఆ దేవుడు అక్కడ రాసి పెట్టే ఉంటాడు. ఇలా డబ్బు వచ్చిందని చెప్పేసి అహంకారంతో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగి మాట్లాడితే నీ పతనానికి నువ్వే కారణం అవుతావు. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.